హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సుమా టాక్స్. అందరు బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నామండి. సో ముందుగా అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. మీరు ఆరోగ్యాలతో ఐశ్వర్యంతో తొలతోగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజైతే నేను పండగ స్పెషల్గా ముందుగా దేవుడికి సిరా చేశానండి. కేసరి అంటాం కదా, సో దేవుడికి నైవేద్యంగా ఈరోజు నేను కేసరి చేశాను. అలాగే పులిహోర అండి, చింతపండు పులిహోర చాలా టేస్టీగా ఉంటుంది. నాకైతే చాలా చాలా ఇష్టం అండి. సో కొంచెం పులిహోర పులుసు మిగిలిందనమాట. సో మళ్ళీ మనం రైస్ వండుకున్నప్పుడు కలుపుకోవచ్చు. ఇంకా పప్పు గారెలు, సో బొబ్బరి పప్పు అంటాం కదా, సో ఆ బొబ్బరి పప్పు గారెలు అనమాట, చాలా టేస్టీగా ఉంటాయండి. ఇంకా సొరకాయ పప్పు. సో ఈరోజు స్పెషల్స్ ఇవ్వండి మా ఇంట్లో. ఇంకా వైట్ రైస్ ఇప్పుడే అవుతుంది, స్టవ్ పైన ఉందండి. సో చూసారు కదా, కాలుతుంది. అన్నం కూడా అయినట్లే, బంద్ చేద్దాం. సో ఫ్రెండ్స్, ఇది మా కిచెన్ అండి. సో త్వరలోనే నేను హోమ్ టూర్ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడైతే జస్ట్ క్యాజువల్గా మీకు చూపిస్తున్నాను. సో ప్రతి ఒక్కటి మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా చూపిస్తానండి. ఇది మా హాల్, ఇంకా బెడ్రూమ్స్ 3 బెడ్రూమ్స్ అండి. సో నెక్స్ట్ టైం హోమ్ టూర్ చేస్తానండి. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ఇదండి ఈ వీడియో. అందరికీ మరొకసారి తొలి ఏకాదశి శుభాకాంక్షలు. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.